కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరామరెడ్డి పేరు తీసుకున్నాడు, వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు దీన్ని సుమోటోగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని, వారికి కూడా గౌరవ న్యాయమూర్తి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుమోటోగా భార్య బిడ్డ స్టేట్మెంట్ తీసుకొని వాని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు టీవీ చూడరాదు, లైవ్ టీవీ అన్ని టీవీలలో వస్తుంది. ఇప్పుడు మీకు వినిపించింది మొత్తం క్లారిటీ లేకుండా వచ్చు, మళ్ళా కావాలని పెద్ద స్క్రీన్ వినిపిస్తాం. ఇప్పుడు జరగంగానే ఏమని తెలుసా, అలా బిడ్డ ఏమంటుంది, స్థానికంగా ఉండే ఎవరు కూడా ఇంత ధైర్యం చేయరు, బయటికి వెళ్ళి కిరాయి మూటను తీసుకొని హత్య చేయించిందని క్లియర్ కట్గా వాళ్ళ డాటర్ చెప్పింది, వాళ్ళ భార్య చెప్పింది. అరే మీరు అసలు నిజాన్ని బయట పెట్టేది, దాన్ని ఛేదించి బయట పెట్టేదే మా జర్నలిస్టు మిత్రులు. మీరు ఎంక్వైరీ చేసుకోండి సాయంత్రం లోపల, అక్కడ మీ రిపోర్టర్కి చెప్పండి, అలా భార్య బిడ్డలతో ఇంటర్వ్యూ తీసుకోండి. ఎవరన్నా ఆయనకు శత్రువులు ఉన్నా అంటే రాజలింగం ముందు ఒక మనిషి కూడా శత్రువులు లేరు ఆయనకు. ఎవరు చంపుతారు ఆయనని? అంత కిరాతకంగా ఎవరు చంపుతారు? కేసు మన 11/2 ఫిబ్రవరి 2 రోజులు ఉండే మన డిస్టిక్ ప్రిన్సిపల్ జడ్జి దగ్గర. ఇంకెవరు ఆయన శత్రువులే లేనప్పుడు ఎవరు చంపుతారు చెప్పండి మీరు? ఆయనకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏం లేదు, సామాజిక కార్యకర్త. ఇప్పుడు మనం రాజలింగమూర్తి దారుణ హత్య మీద మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడినాం అనుకో, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తే కృష్ణా వాటరు దోషి పెట్టిందే జగన్కు